ప్రభుత్వం పెడుతుంది. అది ఎవరి డబ్బులు? మన డబ్బులు. అంటే సంపాదించుకుంటుంది ఆడు, నష్టపోతుంది జనమా. ఆ గుంటల కారణంగా ఇబ్బంది పడుతుంది జనమా. ఏంటిది? ఇదే అవినీతి, అదే అవినీతి. ఇక లెక్కర్కి సంబంధించి అంతకుముందు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, మీరు దిగిపోయే నాటికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. దానికంటే ఎక్కువ డబ్బులు వస్తే అది అవినీతి ఎట్లా అవుతుంది? నేను అనేది అదే ఫస్ట్ నుంచి. నీ హయాం కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అవినీతి ఎట్లా వస్తుంది? అది కూడా ప్రైవేటు మద్యం దుకాణాలు లేకుండా, ప్రైవేటు మద్యం దుకాణాలు లేకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఎక్కువ సంపాదించారే, అవినీతి ఎట్లా అవుతుంది? ఇప్పుడు కదా బెల్ట్ షాప్ పెడతాం అవినీతి. బెల్ట్ షాప్ చట్టబద్ధమా? అవినీతి కదా. పర్మిట్ రూమ్ చట్టబద్ధమా? అవినీతి కదా. మరి ఇక్కడ అవినీతి జరుగుతుంటే ఇదంతా దాచేసి అది మాట్లాడుతూ ఉంటే ఇది మర్చిపోతారు. ఇంటి దగ్గర బెల్ట్ షాప్ పెట్టడం నేరం. బెల్ట్ షాపులను అనుమతించిందా ప్రభుత్వం? బెల్ట్ తీస్తా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడాడు బెల్ట్ షాపుల గురించి? ఇప్పుడు బెల్ట్ షాపు లేదా? ప్రతి మద్యం దుకాణానికి 1/2 డజన్ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఆ బెల్ట్ షాపులకి బెల్ట్ లేదా? ఇప్పుడు బెల్ట్ తగిలించుకోవడానికి లేదా తీయడానికి? ఎందుకు తీయలేకపోతున్నారు తాట? పైగా పర్మిట్ రూమ్ ఎందుకు ఇచ్చారంటే కొత్త బెల్ట్ షాప్ ఇచ్చినట్టు, అంతే కదా పర్మిట్ రూమ్ అంటే.